కొడుతున్నాడు, కుమారుడిని నలగొడుతున్నాడు. ఇదే మన సొంత కుమారుని మనం నలగొట్టగలుగుతామండి? మన సొంత కుమారుని పొరుగువాని కోసం బలి ఇవ్వగలుగుతామా? మన సొంత కుమారుని మనము తీసుకెళ్ళి చంపగలుగుతామండి? మన సొంత కుమారుని పొరుగువాని కోసం కొళ్ళ దెబ్బలు కొడతామండి? మన సొంత కుమారుని తీసుకెళ్ళి శిలువ మీద వేలాడదీయమండి? వీటన్నిటి కోసం కూడా తండ్రి నీ దేవుడు ఇదిగో నిన్ను సమాధాన పడుతున్నావా లేదా? ఇదిగో సమాధాన పడి వెళ్ళి భూమి మీదకి నేను చెప్పినట్టుగా వచ్చాను. తండ్రితో సమాధాన పడ్డాడు. ఒలువుల తట్టలో పట్టుకున్నప్పుడు ఆయన చక్కగా వారికి లొంగిపోయేటట్టాడు. వాళ్ళకి లొంగిపోవడం అంటే ఎవరు లొంగిపోయారు? దేవుడికి లొంగిపోయినట్టే. వాళ్ళందరికీ లొంగిపోయాడు. ఆయన ఈడ్చుకుంటే తీసుకెళ్లారు. పెద్దలు ప్రధానుల దగ్గర నిలబెట్టి అవమానించారు, భరించారు. ఇదంతా ఎందుకోసం? నా తండ్రి చిత్తం. నా తండ్రి ఏం చెప్తే అది నేను చేయాలి. తండ్రితో సమాధాన పడ్డాడు. ప్రతి శ్రమ యందును సమాధాన పడ్డాడు. ఆయన వీపు మీద కొరడాలు కురిపిస్తుంటే సమాధాన పడ్డాడు. నాయనా 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 వీరిని క్షమించును అని ప్రార్థన చేశాడు. ఓ బరువైన సిలువను భుజం మీద ఎత్తి ఆయనను కొట్టుకుంటూ లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్తుంటే ఆ సిలువ యాత్రలో ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా తండ్రితోటే చూశాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరిలో సిలువ మీద వేలాడదీసినప్పుడు కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించు, నేను నీతో సమాధాన పడ్డానని తండ్రి దగ్గర ప్రార్థన చేసి ప్రజలందరి కోసము సమాధాన పడ్డాడు. ప్రజలు విధించే శిక్ష కోసమైన సమాధాన పడ్డాడు. ప్రజలు వేసే ఆ చేతిలో మేకులు చూసి సమాధాన పడ్డాడు. ప్రజలు కొరడాలతో కొడుతుంటే దానికి సమాధాన పడ్డాడు. ముఖం మీద ఉమ్ములుస్తుంటే సమాధాన పడ్డాడు. ఈడ్చుకెళ్తుంటే సమాధాన పడ్డాడు. ప్రతిదానికి సమాధాన పడ్డాడు కదండి. మనం సమాధాన పడతామా? ఈ సమాజంలో సమాధాన పడతాం మనము? దేవునికి స్తోత్రం. ఆలోచించాలి. మన సమాధాన పడతామా? సమాజంలో మనల్ని ఏమన్నంటే ఇంత బుడుగు పొరుచుకొస్తుంది, వెంటనే కోపం వచ్చేస్తుంది. నన్ను అంటావు నువ్వు, నీ బ్రతికెంత, నువ్వెంత అని తిరగబడతాం కదా. నీ బ్రతికెంతరా, నువ్వెంతరా, నన్ను అంటావా, నేను బ్రతికిన బ్రతుకులో ఒకటి గొంతుకు బ్రతకలేవరా నువ్వు అని తిరగబడతావు. అవును కదా. అయినవారు యేసుప్రభు వారు పరలోక రాజ్యం నుంచి వచ్చిన మహాచక్రవర్తి. అదంతా వదిలిపెట్టేశాడు. ఆయన ఎలా వచ్చాడు భూమి మీదకి? గొప్ప ఐశ్వర్యవంతులుగా వచ్చాడు. వాక్య లేఖనాలు తీసుకుని వచ్చాడు. అటువంటి గొప్ప ఐశ్వర్యవంతులు ప్రపంచాన్ని వెళ్ళిన రారాజే. మరి వాళ్ళందరి దగ్గర సమాధాన పడ్డాడు. నేను ఎక్కువ తక్కువ అని కాదు, ఇప్పుడు నేను చేయాల్సిన పని అది. నా తండ్రితో నేను సమాధాన పడ్డానని తండ్రితో సమాధాన పడిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనకి శ్రమలు వచ్చినప్పుడు సమాధాన పడటం నేర్చుకోవాలి. పొరుగు వాళ్ళతో సమాధాన పడటం నేర్చుకోవాలి. దేవునితో సమాధాన పడటం నేర్చుకోవాలి. ప్రభువా నేను బ్రతికినంతకాలం ఈ శ్రమలన్నీ వస్తున్నాయంటే ప్రభువా నీతో నేను సమాధాన పడుతున్నాను నాయన. ముందేవో పోయే జీవక్రీటం కోసం నేను కాచుకుని ఉంటానని దేవునితో సమాధాన